ఇలా వినోదం 1 అవర్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతున్నటువంటి ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలి అంటే, నాకైతే జస్ట్ పర్లేదనేటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. పెద్ద గొప్ప సినిమా అయితే ఏమైతే కాదు ఫ్రెండ్స్. 'షణ్ముఖ్ జశ్వంత్' అన్నయ్య ఈ విధంగా చెప్పాడు. ఈ 'లీలా వినోదం' సినిమా గురించి. ఏమని అంటే, పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమా అంతా కొనసాగుతూ ఉంటుంది. ఈ సినిమాలో నేను అమాయకంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఈ సినిమా అయితే ఉండబోతుంది. నా క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో బాగా ఉండబోతుంది అని చెప్పి మన 'షణ్ముఖ్ జశ్వంత్' అన్నయ్య ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ విధంగా కూడా చెప్పాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. పాత జనరేషన్‌లో ఏ విధంగా ఉంటుంది ఈ సినిమా అనేటువంటిది కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఆ విధంగా చెప్పడంతో ఈ సినిమా అయితే నేనైతే చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక సినిమా అయితే నాకైతే జస్ట్ పర్లేదైతే అనిపించిందనమాట. ఇక ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే 2008 నుంచి ఈ సినిమా స్టోరీ అంతా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఆ జనరేషన్‌లో ఈ సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదైతే ఈ స్క్రీన్ పైన అయితే చూపించడం అయితే జరిగిందనమాట. అయితే ఒకరోజు మన ప్రసాద్ అలియాస్ 'షణ్ముఖ్ జశ్వంత్' లీలా అనేటువంటి ఒక అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి రిప్లై ఇచ్చిందా మన 'షణ్ముఖ్ జశ్వంత్‌కి ఇవ్వలేదా అనేటువంటిది ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ తోటి అయితే ముందుకైతే వెళ్తుంది. ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో చూపించినటువంటి ఊరినైనా అలాగే 2008లో జరిగేటువంటి లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అయితే మనకైతే ఆ జనరేషన్ లోకి అయితే తీసుకుపోయారు ఫ్రెండ్స్. అలాగే ట్రైలర్ లో చూపించినటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన 'షణ్ముఖ్ జశ్వంత్' అన్నయ్య యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక హీరోయిన్ 15 నిమిషాలు ఏమో స్క్రీన్ పైన అయితే అలా అలా వచ్చిపోతుంది, కానీ ఆమె యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మరి గొప్పగా చేసింది అనేటువంటిది ఏం లేదు, కానీ నార్మల్ గా చేసుకుంటూ అయితే వెళ్ళిపోయిందన్నమాట. మైనస్ పాయింట్స్ ముందుగా ఈ సినిమాని సిరీస్ గా తీద్దామనుకున్నాడంట మన 'షణ్ముఖ్ జశ్వంత్' అన్నయ్య. కానీ ఈ సినిమా రన్ టైం ఎక్కువ కావడంతో ఈ సినిమాని సినిమా లాగా తీశాడంట, సిరీస్ లాగా తీయలేదంట. అయితే ఇక ఎలాగోలా రన్ టైం ఎక్కువ పెరిగిందని చెప్పి ఈటీవీ విన్‌లో అయితే ఈయనైతే ఈ సినిమానైతే వేపించుకున్నాడు. వేపించుకున్న ఈ సినిమా స్క్రీన్ ప్లే అయితే బాగుండాలి కదా. కొన్ని సీన్‌లు అయితే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ఆ సీన్‌లని కట్ చేసి సిరీస్ లాగా తీస్తే బాగుంటుంది అని నేనైతే అనుకున్నానన్నమాట ఈ సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఇంకా కామెడీ టైమింగ్ కూడా అంత పెద్దగా అయితే ఏం వర్కౌట్ అయితే కాలేదు. కామెడీ చేయడానికైతే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఇలా కొంతమంది అయితే ప్రయత్నించారు కానీ కామెడీ చేయడానికి, కానీ ఎక్కడ కూడా అయితే కామెడీ అయితే వర్కౌట్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకి ఈ విధంగా అనిపిస్తుంది. సినిమా స్టోరీ బాగానే ఉంటుంది, కానీ ల్యాగ్ అనేటువంటి ఫీలింగ్ అయితే ఎక్కువ అయితే కలుగుతుందన్నమాట ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఇంకెప్పుడు అయిపోతుందిరా నాయనా అని చెప్పి. అండ్ ఓవరాల్ గా అయితే ఒకసారి అయితే చూసేటువంటి సినిమా అన్నమాట. పాత జనరేషన్ లో లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అయితే బాగా అంటే బాగా చూపించారు. కానీ ఏందంటే రన్ టైం ఎక్కువ అవుతుంది. మీకు రన్ టైం ఎక్కువ అనిపించి పర్లేదు బ్రో మేము చూస్తామంటే ఈ సినిమాని అయితే డెఫినెట్లీ అయితే చూడండి. సో అది గైస్ ఈ రోజు రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. జై హింద్.